ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ పైన ఒక ఫన్ ఫ్యాక్ట్ అయితే వచ్చింది. సో ఇది ఏం అప్డేట్ ఏం కాదు, రూమర్ ఏం కాదు. సో ఒక టైప్లో ఒక ఫన్ ఫ్యాక్ట్ అనమాట. సో ఈ ఫన్ ఫ్యాక్ట్ ఏంది అంటే, సో 2002 నుండి ఏ సూపర్ స్టార్ అయితే రాయల్ రంబల్ విన్ అయినారో, సో ప్రజెంట్ వరకు, సో ఇప్పుడు 2023 రాయల్ రంబల్ వరకు ఏ సూపర్ స్టార్స్ అయితే రాయల్ రంబల్ని విన్ అయినారో, సో ఆ సూపర్ స్టార్స్ అందరినీ రోమన్ రైన్స్ అయితే బీట్ చేసినారు. అందరు సూపర్ స్టార్స్ని రోమన్ రైన్స్ అయితే 20 ఇయర్స్ కెరియర్లో సో ఆ సూపర్ స్టార్స్ అందరినీ ఓడించినారు. 2004 రాయల్ రంబల్ గురించి మాట్లాడితే, ఈ రాయల్ రంబల్లో మనకి క్రిస్ బెనాట్ అయితే విన్ అయినారు. సో క్రిస్ బెనాట్ని రోమన్ రైన్స్ ఓడించలేదు. సో ఈ ఒక్క సూపర్ స్టార్ని పక్కకు పెడితే, సో అందరు సూపర్ స్టార్స్ని అయితే రోమన్ రైన్స్ ఓడించినారు. సో 2002 నుంచి 2023 వరకు ఏ సూపర్ స్టార్ అయితే రాయల్ రంబల్లో విన్ అయినారో, సో ఆ సూపర్ స్టార్స్ అందరినీ రోమన్ రైన్స్ అయితే ఓడించినారు ఈ 20 ఇయర్స్ కెరియర్లో. సో ఇది ఒక ఫన్ ఫ్యాక్ట్ ఉండే, సో అందుకనే మీకోసం షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ ఇయర్ మెన్స్ రాయల్ రంబల్ ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంకెవరో కాదు, CM పంక్. అండ్ సెకండ్ ప్లేస్లో కోడీ రోడ్స్ ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంతర్ ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో LA నైట్ ఉన్నారు. సో లాస్ట్గా ఫిఫ్త్ ప్లేస్లో ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ అయితే ఉన్నారు. సో మరి ఈ సూపర్ స్టార్స్లో మరి ఏ సూపర్ స్టార్ నెక్స్ట్ ఇయర్ మెన్స్ రాయల్ రంబల్ని విన్ అయితే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే CM పంక్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో మరి చూద్దాం CM పంక్ నిజంగానే రాయల్ రంబల్ని విన్ అవుతారా లేదా అని తెలుసుకోవాలంటే, సో మనం రాయల్ రంబల్ దాకానైతే వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్గా మాట్లాడదాం AJ స్టైల్స్ గురించి. సో ఫైనల్లీ AJ స్టైల్స్ అయితే రిటర్న్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూలో. సో రీసెంట్గా జరిగిన లైవ్ ఈవెంట్లో, డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్లో AJ స్టైల్స్ అండ్ OC టీమ్ అయితే వచ్చినారు. సో ఫైట్ చేసినారు. సో ఇప్పుడు ప్రజెంట్ AJ స్టైల్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం AJ స్టైల్స్ని అడ్వర్టైజ్ చేస్తుంది అఫీషియల్గా. సో మరి చూద్దాం AJ స్టైల్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తారా రారా. సో ఇంతకు ముందు లాగానే మనకి ఫ్యాన్స్ అందరికీ డబ్ల్యూడబ్ల్యూఈ బుగ్గన్ చేస్తారు. సో ఫైనల్గా AJ స్టైల్స్ రిటర్న్ చేసినారు లైవ్ ఈవెంట్లో. కానీ మెయిన్ రోస్టర్లో వస్తారా రారా అనేది డౌట్. సో ఇంతకుముందు ఓమోస్ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో లైవ్ ఈవెంట్లో కనిపించినారు. కానీ మనకి మెయిన్ రోస్టర్లో ఇంతవరకు ఓమోస్ రాలేదు. సో అదే విధంగానే AJ స్టైల్స్ లైవ్ ఈవెంట్లో వచ్చినారు. సో ఇప్పుడు మనకి మెయిన్ రోస్టర్లో స్మాక్ డౌన్లో వస్తారా రారా అనేది డౌట్. సో మరి చూద్దాం, డబ్ల్యూడబ్ల్యూఈ ఇంతకుముందు అయితే బుగ్గన్ చేసింది ఫ్యాన్స్ అందరినీ AJ స్టైల్స్ విషయంలో. సో మరి ఈసారి కూడా అదే జరుగుతుందా లేదా అని కొంచెం ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో మరి చూద్దాం, నెక్స్ట్ స్మాక్ డౌన్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే మనం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో మన జే ఉసో ఈట్ అనే పదాన్ని వాడతారు కదా. సో ఈ ఈట్ అనే పదాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాన్ చేసింది. సో ఇప్పుడు మన జే ఉసో ఈట్ అనే టీషర్ట్స్ కూడా దొరకట్లేదు. సో టోటల్ మొత్తం ఆపేసింది ఈట్ అనే టీషర్ట్స్ కానీ, సో ఈ ఈట్ అనే పదాన్ని అనడం కానీ, సో టోటల్గా డబ్ల్యూడబ్ల్యూఈ అయితే బ్యాన్ చేసేసింది. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఈ ఈట్ అనే పదాన్ని ఎందుకు బ్యాన్ చేసిందంటే, సో ఆల్రెడీ ప్రొఫెషనల్ రెజ్లింగ్ అంటే వేరే ప్రొఫెషనల్ రెజ్లింగ్ కంపెనీలో వేరొక రెజ్లర్ అయితే ఈ పదాన్ని వాడుతున్నారంట. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ పదాన్ని అయితే బ్యాన్ చేసింది. సో ఈ పదాన్ని వాడే సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, క్యాసే హఫ్మ్యాన్. సో ఈ సూపర్ స్టార్ అయితే ఈట్ అనే పదాన్ని వాడుతున్నారంట. సో ఒక టైప్లో పేటెంట్ రైట్స్ ఉన్నట్టున్నాయి. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ మన ఈట్ అనే పదాన్ని బ్యాన్ చేసింది. సో అంటే సింపుల్గా అర్థం కావాలంటే కాపీరైట్స్ లెక్క. సో ఇప్పుడు ఒకరి వీడియోస్ని మనం అంటే తీసుకుంటే కాపీరైట్ వస్తుంది కదా. సో ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. సో అంటే ఒకసారి వాడితే ఏం కాదు. సో మన జే ఉసో రెగ్యులర్గా వాడతారు. అంటే జే ఉసో రిటర్న్ అంటే రింగ్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్ ఈట్ అని అరుస్తారు. అండ్ జే ఉసో కూడా మెన్షన్ చేస్తారు ఈట్ అని. సో అందుకనే మన జే ఉసో ఈట్ అనే పదాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే బ్యాన్ చేసేసింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గ్రేసన్ వ్యాలర్ గురించి. సో మన రీసెంట్గా జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్లో సో గ్రేసన్ వ్యాలర్ పైన అటాక్ అయితే జరిగింది. గ్రేసన్ వ్యాలర్ పైన ఒక ఫ్యాన్ అటాక్ చేద్దామని చూస్తారు. కాకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి ఆ ఫ్యాన్ని ఆపేస్తారు. మన గ్రేసన్ వ్యాలర్ పైన అటాక్ చేయకుండా చూస్తారు. సో మన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ఫ్యాన్ గ్రేసన్ వ్యాలర్ పైన నిజంగా అటాక్ చేసేది ఉండే. సో మరి ఆ ఫ్యాన్ ఎందుకు గ్రేసన్ వ్యాలర్ పైన అటాక్ చేసినారు అనేది ఇంకా క్లియర్ కట్గా తెలియదు. ఏం అప్డేట్ కూడా రాలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ నుండి. సో మరి సెక్యూరిటీ గార్డ్స్ వల్ల మన గ్రేసన్ వ్యాలర్ అయితే తప్పించుకున్నారని చెప్పాలి. సో మరి మీరేమంటారు, ఆ ఫ్యాన్ గ్రేసన్ వ్యాలర్ పైన ఎందుకు అటాక్ చేయడానికి వచ్చినారు? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సామీ జైన్ గురించి. సో సామీ జైన్ పైన ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో అదేంటంటే సామీ జైన్ ప్రజెంట్ కొంచెం డబ్ల్యూడబ్ల్యూలో బ్రేక్ తీసుకుంటారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇది నిజమని ఇంకా ఏం క్లారిటీ అండ్ కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మరి చూద్దాం, నెక్స్ట్ రాలో సామీ జైన్ వస్తే కంటిన్యూగా సామీ జైన్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు, లేదంటే కొంచెం చిన్న బ్రేక్ ఏదైనా తీసుకుంటారు కావచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది నెక్స్ట్ వీక్ రా కోసం. సో మనకి నెక్స్ట్ వీక్ రాలో కోడీ రోడ్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య ఒక మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డామినిక్ మిస్టీరియో గురించి. సో మన డామినిక్ మిస్టీరియో ఈ సంవత్సరంలో 100 మ్యాచెస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ప్రజెంట్ మన డామినిక్ మిస్టీరియో 100 మ్యాచెస్లోనైతే ఫైట్ చేసినారు ఈ సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ మర్చెండైజ్ గురించి. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో మన ఇండియాలో కూడా డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ని అయితే లాంచ్ చేయబోతుందంట. సో మనకి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ ఇన్ ఇండియాలో లాంచ్ అవుతుందన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఇది కనుక నిజమైతే మన ఇండియాలో ఉన్న అందరు ఫ్యాన్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ యొక్క టీషర్ట్స్ కావచ్చు, మర్చెండైజ్ కావచ్చు, ఆర్మ్ బ్యాండ్స్ కావచ్చు అన్నీ కొనుక్కోవచ్చు. సో ఈ అప్డేట్ నిజం అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాలో లాంచ్ చేస్తే, డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ ఇండియాలో లాంచ్ చేస్తే సో మన ఇండియాలో ఉన్న సూపర్ స్టార్ అంటే ఫ్యాన్స్ అందరూ ఈజీగా అంటే కొనుక్కోవచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ ద్వారా. సో చాలా రోజుల నుండి ఇండియా నుంచి ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈకి. సో ఇండియాలో కూడా మర్చెండైజ్ సేల్ జరిపించండి అని. సో మనకి ప్రజెంట్ అయితే ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో ఈ డబ్ల్యూడబ్ల్యూఈ షాప్ ఇన్ ఇండియాలో లాంచ్ అవుతుందని. ఇండియాలో రేర్గా చూస్తుంటాం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ యొక్క టీషర్ట్స్ కావచ్చు, మర్చెండైజ్ కావచ్చు. సో చాలా తక్కువ ఇండియాలో దొరకడం. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాలో లాంచ్ చేసింది అనుకో డబ్ల్యూడబ్ల్యూఈ షాపు. సో చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోతారు, చాలా మంచి సేల్ అయితే జరుగుతుంది ఇండియా నుంచి. ఎందుకంటే ఇండియాలో చాలా తక్కువ దొరుకుతాయి మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ యొక్క టీషర్ట్స్ కావచ్చు, మర్చెండైజ్ కావచ్చు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ ఈ 2024లో లాంచ్ చేస్తే సో మన డబ్ల్యూడబ్ల్యూఈకి పక్కా బెనిఫిట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది మర్చెండైజ్ విషయంలో. సో మరి మీరేమంటారు, డబ్ల్యూడబ్ల్యూఈ మర్చెండైజ్ ఇండియాలో లాంచ్ అయితే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ రాయల్ రంబల్లో జరుగుతుందన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మనకి మొన్న రాలో జే ఉసో పైన డ్రూ మ్యాకింటైర్ అయితే అటాక్ చేసినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారు. సో మరి ట్రిపుల్ రేట్ మ్యాచ్ ఏమైనా జరుగుతుందా రాయల్ రంబల్లో? లేదంటే రాయల్ రంబల్లో జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ జరుగుతుందా? సో ఇంతకుముందు ఉన్న రూమర్స్ చూసుకుంటే జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ జరుగుతుందని రాయల్ రంబల్లో ఇలాంటి రూమర్స్ అయితే వచ్చినాయి. సో ప్రజెంట్ చూసుకుంటే జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య ఒక వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? 1 vs 1 మ్యాచా లేదంటే ట్రిపుల్ రేట్ మ్యాచా? సో మరి కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా మీ డౌట్స్కి క్లారిటీ ఇచ్చేస్తాను.